హిమాలయ రాజ్యం నేపాల్లో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయా? రాజకీయ అనిశ్చితికి మారుపేరుగా మారిన నేపాల్ గత ఏడాది జెన్జెడ్ ఉద్యమంతో అట్టుడికిపోయింది. తాజా ఎన్నికల్లో యువత ఆకాంక్షలే అన్ని పార్టీలకు ప్రధాన ఎజెండాగా మారాయి. ఈ ఎన్నికల్లో యువతే నిర్ణయాత్మక పాత్ర పోషించబోతున్నారు. నలుగురు మాజీ ప్రధాన మంత్రులు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల బరిలోకి దిగారు. కాగా కాట్మాండ్ మేయర్గా పనిచేసిన బాలేంద్ర షా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజాదరణలో మొదటి స్థానంలో ఉన్న బాలేన్ షా భావి ప్రధాని అనే ప్రచారం జరుగుతుంది. నేపాల్ పార్లమెంటు ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 5వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో 1.90 కోట్ల మంది ఓటర్లు పాల్గొనబోతున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే 10 లక్షల మంది కొత్తగా ఓటర్లుగా నమోదయ్యారు. వీరంతా చాలా వరకు యువతే కావడం విశేషం. రాజకీయ అనిశ్చితికి మారుపేరుగా మారిన నేపాల్లో ప్రభుత్వాలు పేకమేడలా కూరడం సర్వసాధారణమైపోయింది. వాస్తవానికి నేపాల్ పార్లమెంటుకు 2022లో ఎన్నికలు జరగగా కేపీ శర్మ ఓలీ నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ యునైటెడ్ మార్కిస్ట్ లెనినిస్ట్ అధికారం చేపట్టింది. అయితే అవినీతి, రాజకీయ అనిశ్చితి, జెన్జెడ్ యువత పోరాటం కారణంగా గత ఏడాది ఆ ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కి నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది. నూతన ప్రభుత్వం ఏర్పాటు కోసం మళ్లీ పార్లమెంటు ఎన్నికలు నిర్వహిస్తామని ఆమె ప్రకటించారు. ఆ హామీ మేరకు నేపాల్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. నేపాల్ పార్లమెంటులో మొత్తం 275 స్థానాలున్నాయి. దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో 165 స్థానాలుండగా వీరిని ఎన్నికల ద్వారా ఓటర్లు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. మిగతా 110 మంది ఎంపీలను రాజకీయ పార్టీలు ఎన్నికల్లో తమకు లభించిన ఓట్ల శాతం ఆధారంగా నామినేట్ చేస్తాయి. నేపాల్ పార్లమెంటులో ఏకైక పార్టీ అధికారం చెలాయించిన సందర్భాలు అరుదే. ఎక్కువగా కూటమి ప్రభుత్వాలే ఏర్పాటయ్యాయి. 2 లేదా 3 పార్టీలు చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది. రాజకీయ అస్థిరతకు మారుపేరైన నేపాల్లో గత 2 దశాబ్దాల్లో 15 ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అన్ని రాజకీయ పార్టీలు కూడా యువతను ఆకట్టుకోవడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ప్రచారంతో హోరెత్తించాయి. అవినీతిని అంతం చేస్తామని, సుపరిపాలన అందిస్తామని హామీ ఇస్తున్నాయి. ఈ ఎన్నికల్లో యువతే నిర్ణయాత్మక పాత్ర పోషించబోతున్నాయి. గతంలో పోలిస్తే ఈసారి జరిగే నేపాల్ పార్లమెంటు ఎన్నికలకు ఎంతో ప్రత్యేకత ఉంది. గత ఏడాది జెన్జెడ్ ఉద్యమంతో నేపాల్ అట్టుడికిపోయింది. ఇది సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం మాత్రమే కాదు. దేశంలో పేరుకుపోయిన అవినీతి, బంధుప్రీతి, రాజకీయ నాయకుల పిల్లలు ప్రదర్శించే విలాసవంతమైన జీవితాలపై యువతలో ఉన్న ఆగ్రహం ఈ ఉద్యమ రూపంలో బయటపడింది. సెప్టెంబర్ 8, 9 తేదీల్లో నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. కాట్మాండులో హింస చెలరేగడం, దేశవ్యాప్తంగా జరిగిన ఘర్షణల్లో సుమారు 77 మంది మరణించారు. పరిస్థితి చేయి దాటడంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ సెప్టెంబర్ 9, 2025 తన పదవికి రాజీనామా చేశారు. సైన్యం రంగప్రవేశం చేయడంతో శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయి. ఈ ఉద్యమం ఫలితంగా నేపాల్లో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. దీని కొనసాగింపుగా మార్చి 5న సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి. నేపాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా పోరు ప్రధానంగా నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ మధ్య ఉంటుంది. ఆ 2 పార్టీలు కూటమిగా ఏర్పడిన సందర్భాలున్నాయి. ప్రజాగ్రహం వల్ల గత ఏడాది పతనమైన ప్రభుత్వం ఈ 2 పార్టీ కలయికతో ఏర్పడినదే. 2022లో స్థాపించిన నేషనల్ ఇండిపెండెంట్ పార్టీకి ఈసారి విజయావకాశాలు అధికంగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ పార్టీ ప్రచార సభలకు జనం పోటెత్తారు. కాట్మాండ్ మాజీ మేయర్, నేషనల్ ఇండిపెండెంట్ పార్టీ ముఖ్యనేత బాలేంద్ర షా ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో నేషనల్ ఇండిపెండెంట్ పార్టీ విజయం సాధిస్తే బాలేంద్ర షా ప్రధానమంత్రి కావడం తథ్యమని చెబుతున్నారు. ఇప్పటికే ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. బాలేంద్ర షా మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీకి వ్యతిరేకంగా జూబా 5 నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కాగా నేపాల్ పార్లమెంటు ఎన్నికల్లో 4 మాజీ ప్రధానులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో నేపాల్ కమ్యూనిస్టు పార్టీ యునైటెడ్ మార్కిస్ట్ లెనినిస్ట్ అధ్యక్షుడు, పదవిచ్యుతుడైన ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ ముఖ్యుడు. జూబా 5 నుంచి ఆయన బరిలో నిలిచారు. పుష్ప కమల్ దహాల్ ప్రచండ రుకుమ్ ఈస్ట్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. నేపాలీ కమ్యూనిస్టు పార్టీకి చెందిన మరో 2 మాజీ ప్రధానులు మాధవ్ కుమార్, ప్రగతిశీల లోకతాంత్రిక్ పార్టీకి చెందిన బాబురామ్ భట్టారాయ్, రౌతాహాత్ 1, గుర్ఖా 2 నియోజకవర్గాల నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాని అభ్యర్థిగా పోటీ పడుతున్న నేపాలీ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు గగన్ థాపా సర్లాహి 4 నుంచి బరిలో ఉన్నారు. 165 సీట్లకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 3,500 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వీరిలో 400 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. నేపాల్లో జరిగిన పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా భద్రతా చర్యలలో భాగంగా భారత్ నేపాల్ సరిహద్దును 72 గంటల పాటు మూసివేశారు.